శ్రీ మహాగణపతి నమ. శ్రీ సరస్వతి నమ. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. రంభావ్రతం బాగుంది. రంభ అనగానే మనకు స్వర్గంలో ఉండేటువంటి అప్సరసే గుర్తుకు మనకు వస్తూ ఉంటుంది. కానీ అది కాదు. సంస్కృత భాషలో అరటి చెట్టును రంభ అంటారు. మనం ఆచరించే వ్రతాల్లో అరటి చెట్టును పూజించే విధానం ఒకటి ఉన్నది. దానినే రంభావ్రతం అంటారు. ఈ పేరు మనకు క్యాలెండర్లోనూ పంచాంగంలోనూ కనిపిస్తూ ఉంటుంది. తెలియని వాళ్ళు అప్పుడప్పుడు ఏదో రంభవ్రతము మేనకా వ్రతము అనుకుంటుంటారు. మనం ఎందుకు అరటి చెట్టును పూజించాలో మనం కొంచెం తెలుసుకుందాం. శివుడు హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేసుకుంటున్నటువంటి రోజుల్లో హిమవంతుడు తన కూతురును పార్వతిని శివుడి యొక్క సేవకై వినియోగించాడు. ఆ కథ మనకు తెలిసిందే. అక్కడ మన్మథుడు రావటం, శివుని యొక్క తపస్సు చెడగొట్టడం, పార్వతి భయంతో తండ్రి దగ్గరకు చేరుకోవటం, ఇవన్నీ జరిగాయి. ఈ కథ అంతా మీరు విన్నారు ఒక పర్యం మీరు. ఆ సమయంలో పార్వతి దగ్గరకు భృగు మహర్షి వచ్చి, అమ్మా నువ్వు రంభావ్రతాన్ని చెయ్యి, శివుడు నీకు భర్తగా లభిస్తాడు, ఆ వ్రతం ఎందుకు చేయాలో కూడా చెబుతాను విను అని చెప్పసాగాడట. బ్రహ్మదేవుడికి గాయత్రి సావిత్రి అని ఇద్దరు భార్యలు. వారిలో సావిత్రీదేవి మహా అందగత్తె. తాను అందగత్తె కనుక భర్తగారు నా వెంటే తిరుగుతారు అనుకొని పతికి నమస్కారం పెట్టడం మానేసింది. నా వెంటుంటారులే, నేను అందగత్తె కదా అని గౌరవించడం కూడా మానేసింది. సావిత్రి అలా చేసినా కూడా కొన్నాళ్ళు బ్రహ్మదేవుడు ఆమె వెనకాలే తిరిగాడు. ఇదంతా తన సౌందర్యం వల్లే అని గర్వించి సావిత్రీదేవి గాయత్రీదేవిని చూసి నవ్విందట. గాయత్రీదేవి కూడా నవ్వుతూ, సావిత్రి నువ్వు గొప్ప సౌందర్యవతివే, కానీ పతిని గౌరవించటం నమస్కరించటం మర్చిపోతున్నావు నువ్వు. ఏదో ఒకరోజు పతి శాపానికి గురి అవుతావు అన్నది. సావిత్రీదేవి మరింతగా నవ్వుతూ చేతిలో జడ తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోయిందట. ఒకరోజు బ్రహ్మదేవుడు వస్తుండగా సావిత్రీదేవి గమనించినట్లుగా ప్రవర్తించింది. గమనించలేదేమన్నట్లుగా ప్రవర్తించిందట. దాంతో ఆయనకు మహాకోపం వచ్చేసింది. నువ్వు భూలోకంలో రంభా వృక్షాని వైపు అని శపించాడట. అప్పటికి కానీ సావిత్రీదేవికి తాను చేసినటువంటి తప్పేమిటో తెలియలేదట. వెంటనే పతి కాళ్ళ మీద పడి నన్ను దూరం చేయొద్దు అని వేడుకుందట. ఆయన జాలిపడి, సావిత్రి నువ్వు అరటి చెట్టు రూపంలో ఉండి తపస్సు చేసి నన్ను అగౌరవపరిచిన పాపాన్ని పోగొట్టుకో అని చెప్పి పంపాడట. సావిత్రీదేవి భర్త ఆజ్ఞానుసారంగా అరటి జన్మను తీసుకొని భర్త కోసమై తపస్సు చేసింది. అప్పుడు బ్రహ్మదేవుడు జ్యేష్ఠ శుద్ధ తదియనాడు సాక్షాత్కరించి, సావిత్రి నువ్వు నాతో వచ్చేస్తున్నావు, బాగానే ఉంది, కానీ ఈ భూలోకవాసులకు నీ అనుగ్రహం కూడా అందాలి కదా. అరటి చెట్టు రూపంలో తపస్సు చేసి నన్ను పొందావు కాబట్టి ఈ అరటి చెట్లలో నీ అంశ శాశ్వతంగా ఉంటుంది. నిన్ను ఈ రూపంగా పూజించిన వారి కోరికలన్నీ కూడా తీరుతాయి. పెళ్లిగాని కన్యలకు మంచివాడు భర్తగా దొరుకుతాడు. పార్వతీదేవి ఈ వ్రతం ఆచరించి శివుడిని భర్తగా పొందింది. అంతటి మహత్తరమైనటువంటి వ్రతమే రంభావ్రతం. ఓం సావిత్రీదేవి నమః అని మనం అమ్మను ధ్యానం చేసుకుంటూ, అందుకనే అరటి చెట్టు అరటి ఆకు మనకు చాలా పవిత్రత.
అరటి చెట్టు శుభాలకు ఉపయోగిస్తున్నాం మనము, అరిటాకు కూడా అంతనే అన్ని కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాము. ఇది అమ్మవారే స్వయంగా అమ్మవారే చేసినటువంటి వ్రతం ఇది. జై గురుదత్త, శ్రీ గురుదత్త.